ఒక స్టిచ్ నార్మల్ గా ఈ విధంగా ఒక పెద్ద కుట్టు పెట్టుకొని పెద్ద కుట్టుతోటి ఈ విధంగా వేసుకోవాలి. కట్ అనేది మనకు కరెక్ట్ బార్డర్ కట్ కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ ఇలా కుట్టుకుంటే రాని వాళ్లకు, అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో చూసుకుంటూ పెట్టుకుంటే మనకు కట్ వర్క్ కరెక్ట్ గా వస్తుంది. ఎక్కడ కూడా తేడా లేకుండా కరెక్ట్ గా వస్తుంది బార్డర్ కి పైకి. ఓకే, ఇలాంటి ఇప్పుడు చిన్న కుట్టు పెట్టుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఎక్కడైతే మనకు కట్ వర్క్ ఉందో అక్కడ కట్ వర్క్ కుట్టేటప్పుడు సూదిని మూల దగ్గర ఇలా దించి మళ్ళీ అందులోనే ఒకసారి సూదిని దించాలి. దానివల్ల ఏమైతుందంటే అక్కడ పాయింట్ దగ్గర ఎక్కడైతే మూల పాయింట్ ఉంటుందో అక్కడ టైట్ గా వచ్చేసింది, అంటే డబుల్ కుట్టుబడి కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ పేపర్ స్టిప్ వేసుకున్నాం కదా, దాని సైడ్ నుంచి వేసుకుంటే కరెక్ట్ గా వంగుతుంది అనమాట. పేపర్ అంటే స్టిప్ ఎంత వరకు ఉందో, క్యాన్వాస్ ఎంత వరకు ఉందో అంతవరకు కరెక్ట్ గా వంగుతుంది. సో తప్పకుండా మీరు ఈ విధంగానే కుట్టండి. ఇదిగోండి, కొంచెం టెన్షన్ లేపుకుంటూ కుట్టేసుకోవాలి. నేను కాలుతో కింద లేపుతున్నాను, మీకు కనబడకుండొచ్చు. ఇదిగోండి, కొంచెం టెన్షన్ లేపుతుంటే ఇది మంచిగా తిరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం కట్ వర్క్ ని ఈజీగా కుట్టుకోవచ్చు. ఎక్కడి వరకు మనకు పాయింట్ అంత వరకు, కట్టు పాయింట్ అంత వచ్చేంత వరకు మనకు కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఈ కార్నర్స్ ఏవి కట్ చేయొద్దండి. ఆ కార్నర్స్ కట్ చేస్తే బాగా మంచిగా రాదు. ఎక్కడైతే కట్ చేసినామో అక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి మంచిగా రాదు. చూడండి, ఇప్పుడు జస్ట్ ఇలా అనుకుంటే మనకు కరెక్ట్ గా వచ్చేస్తుంది. లైనింగ్ సైడ్ పట్టుకొని మనకు మెయిన్ క్లాత్ ని ఇది కొంచెం పైకి అనాలి, ఇది కొంచెం ఇలా ఒత్తాలి. అయితే ఈ 3 ఫింగర్లు పెట్టుకుంటే ఈ కరెక్ట్ షేప్ అనేది వస్తుంది కదా. ఆ 3 ఫింగర్లతోటి ఇట్లా షేప్ ని ఇట్లా నీట్ గా ఇట్లా సెట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా. ఇప్పుడు మనం అసలు ఏం ఫినిషింగ్ చేయకముండానే నీట్ ఫినిషింగ్ వచ్చేసింది మనకు. ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ లేకుండా టోటల్ నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. చూసారా, అసలు ఇక్కడ కూడా ఫోల్డింగ్ రాలేదు. ఒకవేళ దీనిపైన వేస్తే మటుకు కంపల్సరీ మనం ఇలా అనుకొని ఇలా అనుకొని అవన్నీ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి ఫోల్డింగ్స్ రాకుండా నీట్ గా రావాలంటే నేను చెప్పే విధానం కరెక్ట్ గా ఉంటుంది. చూడండి, బ్యాక్ సైడ్ ఇది. ఓకే, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి, మీకు నచ్చిందా?